హలో మై డియర్ స్టూడెంట్స్, కొన్ని మనకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ కొన్ని మీకు ఆల్రెడీ తెలుసు. సో ఒకసారి గుర్తు చేస్తున్నా. మనకు జెడ్ అంటే తెలుసు కదా, ఏమి ఎక్స్ ప్లస్ ఐవై. జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై. ఓకే, జెడ్ బార్ అంటే ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ ఐవై. సో ఇవి రెండు సాల్వ్ చేయండి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో 1 ప్లస్ 2 అంటే ఏమొస్తుంది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఇదేమి జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. సో అప్పుడు ఏమొస్తుంది? యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుందా? ఇది జెడ్ ప్లస్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 2x. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2. ఓకే, అలాగే 1 మైనస్ 2 చేయండి. 1 మైనస్ 2 చేయండి అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై. ఏం చేసుకోవచ్చు? ఇది మైనస్. ఓకే, ఏం చేస్తున్నాం? ఇది మైనస్ చేస్తున్నాం. ఏమొస్తుంది? జెడ్ మైనస్ జెడ్ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్. ఓకే, ప్లస్ ఐవై ఇది ఏమొస్తుంది? 2IY. సో y ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ జెడ్ బార్ బై 2y. ఓకే, ఈ ఫార్ములాస్ మనకి కొంచెం అవసరం కాబట్టి మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దీనికి రేషనలైజ్ చేయండి. ఐ బై ఐతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. జెడ్ మైనస్ జెడ్ బార్ ఇంటూ ఐ బై ఇది ఏమొస్తుంది? 2I². సో y ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ జెడ్ బార్ ఐ² అంటే ఏమొస్తుంది మనకి? -2. దట్ ఈజ్ ఈక్వల్ టు -I/2 జెడ్ మైనస్ జెడ్ బార్. సో ఇది మనకి ఎక్స్ వాల్యూస్. ఎక్స్ అంటే ఏమి? జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2. వై అంటే ఏం రాసుకోవచ్చు? -I/2 జెడ్ మైనస్ జెడ్ బార్. ఇవి మనకు కావాల్సిన నెక్స్ట్ తీరం కావాల్సిన ఫార్ములాస్. ఓకే, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ అనదర్ ప్రాబ్లమ్స్. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీదా మనం ప్రజెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ పోలార్ ఫార్మ్ ఆఫ్ కాషీస్ రిమైన్ ఈక్వేషన్స్ ఎలా ప్రూవ్ చేయాలనేది చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. సో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఆర్ కామా తీటా ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఆర్ కామా తీటా. అంటే యూ ఆరు తీటా ఉన్నట్లయితే దాన్ని పోలార్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటారు. పోలార్ ఫార్మ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అంటారు. సో దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సిఆర్ ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఎఫ్ ఆఫ్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. ఓకే, సో ఇక్కడ ఏమి? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి ఇవ్వడం జరిగింది. మనకు జెడ్ అంటే ఆల్రెడీగా తెలుసు. జెడ్ అంటే ఏమి? ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటాగా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. యూ ప్లస్ ఐవి అనమాట. యూలో ఆర్ ఉంటుంది, తీటా ఉంటుంది. వీలో కూడా ఆర్ ఉంటుంది, తీటా అనేది ఉంటుంది. ఎఫ్ని చేస్తే ఏమొస్తుంది మనకు? ఎఫ్ డాష్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా. ఓకే, ఇంటర్నల్ ఫంక్షన్ని చేయాలి. ఆర్ని చేస్తే 1 అవుతుంది, ఈ పవర్ ఐ తీటా. ఏం చేస్తున్నాం? విత్ రెస్పెక్ట్ ఆర్ చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ ఏం చేస్తున్నాం? అక్కడ ఆర్ చేస్తున్నాం. కాబట్టి ఇది డో యూ బై డో ఆర్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఆర్. ఓకే, సో కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1. అట్లా సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు దీన్నే తీటా చేస్తున్నాం. వేస్తే ఎఫ్ డాష్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా. సో ఇంటర్నల్ ఫంక్షన్ కూడా చేయాలి. ఓకే, సో ఆర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ పవర్ ఐ తీటా అని చేస్తే ఐ ఇంటూ ఈ పవర్ ఐ తీటా. ఓకే, మనకి ఈ పవర్ ఏఎక్స్ని చేస్తే ఏ ఇంటూ ఈ పవర్ ఏ అంటే ఇక్కడ ఐ అనుకోండి, ఐ ఇంటూ ఈ పవర్ ఐ తీటా. దాట్ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో తీటా ప్లస్ ఐ ఇంటూ
డో వి బై డో తీటా. ఓకే, ఇది ఈక్వేషన్ 2. ఓకే, చూడండి ఇక్కడ ఎఫ్ డాష్ ఆర్ ఈ పవర్ ఐ తీటా, ఇక్కడ ఈ పవర్ ఐ తీటా, ఇక్కడ ఎఫ్ డాష్ ఆర్ ఈ పవర్ ఐ తీటా, ఇక్కడ ఈ పవర్ ఐ తీటా ఉంది. సో ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం, డో యూ బై డో ఆర్ ప్లస్ ఐ ఇంటూ డో యూ బై డో ఆర్ రాసుకోవచ్చు. సో 1 సబ్స్టిట్యూట్ ఇన్ 2లో రాస్తున్నా, అంటే ఈ ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. అంటే డో యూ బై డో ఆర్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఆర్ ఇంటూ ఇంకేముంది ఇక్కడ ఆర్ ఇంటూ ఐ, దట్ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో తీటా ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో తీటా. ఓకే, చూడండి ఇక్కడ ఐతో మల్టిప్లై చేయండి, ఐ ఆర్ ఇంటూ డో యూ బై డో ఆర్. ఓకే, ఐఆర్ ఇంటూ ఆర్ఐ ఇంటూ డో యూ బై డో. ఇక్కడ ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది, ఐ స్క్వేర్ అంటే -1 అవుతుంది, కాబట్టి ఆర్ డో వి బై డో ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో తీటా ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో తీటా. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్, ఈక్వేటింగ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్. చూడండి ఇక్కడ ఐ లేని టర్మ్ని రియల్ పార్ట్ అంటారు, ఐ ఉండే టర్మ్ని ఇమాజినరీ పార్ట్ అంటారు. సో రియల్ పార్ట్ ఐ ఉండేది ఇది, ఐ ఉండేది కంపేర్ చేయండి, ఈక్వేట్ చేయండి. సో ఇది ఏం రియల్ పార్ట్ మైనస్ ఆర్ డో వి బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో తీటా. సో డో వి బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ యూతులు తీసుకొస్తే -1/r డో యూ బై డో తీటా. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సిఆర్ ఈక్వేషన్. నెక్స్ట్ అనదర్ ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేయండి. సో ఆర్ డో యూ బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో తీటా. ఓకే, సో డో యూ బై డో ఆర్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మల్టిప్లై చేస్తుంది, ఇంకోసారి డివైడ్ చేస్తుంది, డో వి బై డో తీటా. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద అనదర్ కాషిస్ రిమైన్ ఈక్వేషన్స్. సో కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ని సిఆర్ ఈక్వేషన్స్ అంటారు. అంటే ఏమి, డో వి బై డో ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు -1/r డో యూ బై డో తీటా. నెక్స్ట్ ఇది డో యూ బై డో ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/r డో వి బై డో తీటా. సో ఇవి రెండు కలిపి సిఆర్ ఈక్వేషన్స్ అంటారు. అంటే పోలార్ ఫామ్ అంటే ఆరు తీటా ఉండాలి, కాబట్టి ఆరు ఉండాలి, తీటా ఉంది, కాబట్టి ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ప్రూవ్ చేయమంటాడు కాబట్టి ఈ ఫార్ములాస్ అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద పోలార్ ఫామ్ ఆఫ్ కాషిస్ రిమైన్ ఈక్వేషన్స్. ఓకే, ఇలాగ మనము చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సిఆర్ ఈక్వేషన్స్. ఓకే, సో నెక్స్ట్ ఐ am explain another model. Hello my dear students, see the very important problem. Prove that dou square by dou x square plus dou square by dou y square mod real f of z whole square is equal to 2f dash of z whole square అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, చూద్దాం అది ఎలా చేయాలో. ఫస్ట్ మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఆల్రెడీగా మనకు తెలుసు. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే మనకు ఏమి, యూ ప్లస్ ఐవి. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏమి, ఇక్కడ యూ ప్లస్ ఐవి. ఓకే, సో కాబట్టి మనకు రియల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే రియల్ అంటే ఏమి, ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే తీసుకోమని అర్థం. అంటే దీని మీనింగ్ ఏంటంటే రియల్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, యూ స్క్వేర్ చేసి మళ్ళీ రూట్ వేయడమే మోడలస్ అంటే. మళ్ళీ వాటిపైన ఏమి 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఏమవుతుంది మనకి. మళ్ళీ ఇక్కడ ఏముంది, మోడ్ జెడ్ అంటే రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, మళ్ళీ ఇక్కడ ఏముంది, మళ్ళీ స్క్వేర్. ఓకే, సో ఇది క్యాన్సిల్ అవుతే మనకి ఏమొస్తుంది, యూ స్క్వేర్. ఓకే, సో దాన్ని డెరివేటివ్ చేయమన్నాడు. అంటే ఏమి, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇంటూ యూ స్క్వేర్. ఓకే, సో మనకు యూ స్క్వేర్తో లోపు మల్టిప్లై చేస్తే డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్
u square plus dou square by dou y square into u square. ఓకే, సో దీన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు యూలో ఎక్స్ కామా వై ఉంటుంది, అలాగే బీలో కూడా యూలోనే ఎక్స్ కామా వై, ఇక్కడ వై చేయాలి, ఇక్కడ ఎక్స్ చేయాలి. యూ స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది నీకు డో బై డో ఎక్స్, యూ స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది డో బై డో ఎక్స్, ఇది ఏమొస్తుంది డో యూ బై డో ఎక్స్. యూ స్క్వేర్ని చేస్తే 2u ఇంటూ 2u. ఓకే, ప్లస్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. యూ స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది 2u, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నావు ఇక్కడ, అంటే డో యూ బై డో వై ఇంటూ 2u. ఓకే, యూ స్క్వేర్ని చేస్తే 2u, యూలో ఎక్స్ వై ఉంటుంది, వై ఎక్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వై చేస్తుంటే వై డో యూ బై డో వై రాస్తావు, ఎక్స్ చేసినప్పుడు డో యూ బై డో ఎక్స్ రాస్తావు. ఈ రెండిట్లో 2 కామన్ తీసేసుకోండి. ఇక మరి యూవీ ఫార్ములా ఇది, మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేయాలా. డో యూ బై డో ఎక్స్ని అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్, యూ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది, అంటే యూవీ ఫార్ములా, ఇది యూ ఇది వి అనుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారు డో యూ బై డో ఎక్స్, ఈ యూని చేస్తే ఏమొస్తుంది డో యూ బై డో ఎక్స్, ప్లస్ అలాగే ఇదేమవుతుంది డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఇంటూ యూ, ప్లస్ దీన్ని చేస్తే డో యూ బై డో వై, ఇది అలాగే ఉంది, దీన్ని చేస్తే డో యూ బై డో వై, డో యూ బై డో వై. ఓకే, సో మనకు 2 ఇంటూ రెండిట్లో యూ కామన్ తీయచ్చా, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఇంటూ యూ కామన్ తీసాం. ఇంకా ప్లస్ డో యూ బై డో ఎక్స్ ఏమొస్తుంది, ఇదే డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో యూ బై డో వై హోల్ స్క్వేర్. ఓకే, డో యూ బై డో ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్, డో యూ బై డో వై ఇంటూ డో యూ బై డో వై హోల్ స్క్వేర్. సో దీది హార్మోనిక్ అంటారు దీన్ని. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అంటే ఏమి జీరో రాసుకోవచ్చు, ఇదంతా జీరో, జీరో ఇంటూ యూ ప్లస్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది జీరో అయిపోతుంది, 2 ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై స్క్వేర్. ఓకే, మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏమి, ఎఫ్ డాష్ జెడ్ అంటే మనకు ఫార్ములా ఉంది, ఏం రాసుకోవచ్చు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వీ బై డో ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు డో వీ బై డో వై మైనస్ ఐ ఇంటూ డో యూ బై డో వై, ఇది మనకి ఫార్ములా. ఓకే, సో అప్పుడు మనకు ఎఫ్ డాష్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్, డో వీ బై డో ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం మైనస్ డో యూ బై డో వై రాసుకోవచ్చు, మైనస్ ఐ ఇంటూ డో యూ బై డో వై. ఓకే, సో దీనికి ఏం చేయొచ్చు, మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, ఎఫ్ డాష్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది రూట్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో యూ బై డో వై స్క్వేర్ రాసుకోవచ్చా, దీనికి మ్యాగ్నిట్యూడ్, దీనికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో యూ బై డో వై హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ డో యూ బై డో వై హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంది మనకు అదే ఉందా టర్మ్, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఈ ప్లేస్లో అంతా ఏం రాసుకోవచ్చు మనం, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో దీనంతా ఎఫ్ డాష్ జెడ్ రాసుకోవచ్చా, సో 2 ఇంటూ ఎఫ్ డాష్ జెడ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. దేర్ఫోర్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ రియల్ ఎఫ్ ఆఫ్ జెడ్ whole square that is equal to 2 into f dash z whole square. Very very important theorem. ఓకే, ఇలాగా మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ యామ్ ఎక్స్ప్లెయిన్ 3-4 థీరమ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గురు బ్రహ్మ గురు విష్ణు
गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्